మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంఘ ప్రియదేవుని బిడ్డలారా మరి ఉదయకాల సమయం దేని వాక్యం ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మేసని బంగారు పాదాలు కొల్లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ మరి ఉదయకాల సమయం సజ్జలు లేకుండా చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డలారా, నిడదకు ఏర్పాటు చేయని దేని వాక్య భాగము త్రిత్వము తరువాతి 12వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 12వ అధ్యాయము 31 నుంచి 42 వచనములు ఈ విధంగా రాయబడినవి. త్రిత్వము తరువాతి 12వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 12వ అధ్యాయము 31 నుంచి 42 వచనములు ఈ విధంగా రాయబడినవి. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, మనుష్యులు చేయు ప్రతి పాపమును దుష్కారణమును వారికి క్షమింపబడును, కానీ ఆత్మ విషయమై దూషణకు పాపక్షమాపణ లేదు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు పరిచయం చేసిన దినాల గురించి భక్తుడైన మత్తయి తెలియజేసిన మాట అవును. పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశాన్ని, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును గురించి ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. ఏమనంటే, మీతో కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, మనుష్యులు చేయు ప్రతి పాపము అంటే మానవులమైన మనం చేసే ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడతాయి, కానీ ఆత్మ విషయమై దూషణకు పాపక్షమాపణ లేదు. అంటే పరిశుద్ధాత్మను ఒకవేళ విషయంలో మనం దూషణ ఆలోచనలు కలిగి ఉంటే కనుక పాపక్షమాపణ లేదు. అంటే ప్రభు విషయంలో ఒకవేళ నువ్వు తప్పు మాట్లాడినా ప్రభు నిన్ను క్షమిస్తాడు, కానీ పరిశుద్ధాత్మ విషయంలో మాత్రము ఆ క్షమాపణ లేదనే విషయాన్ని చెప్తూ, మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడే వానికి పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడే వానికి ఈ యుగమందైన రాబో యుగమందైన పాపక్షమాపణ లేదు. ఎందుకు ఈ మాటలు ఇక్కడ భక్తుడు మత్తయి రాయించారంటే, ప్రభువుని గురించి అనేకులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. అయితే వారికి క్షమాపణ ఉంది. ప్రభువుని గురించి మాట్లాడుతున్నారు, తెలియక మాట్లాడుతున్నారు, కాబట్టి వారికి క్షమాపణ ఉంది. కానీ పరిశుద్ధాత్మ విషయంకి వచ్చేటప్పటికి పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. అంటే పరిశుద్ధాత్మ విషయంలో అతడు గనుక అదే రీతిగా ప్రభు విషయంలో ఎలాగైతే కొనసాగాడో అదే రీతిగా పరిశుద్ధాత్మ విషయంలో కొనసాగితే కనుక అతనికి పాపక్షమాపణ లేదనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. కాబట్టి చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదని ఎంచుడి, చెట్టు దాని పండు వలన తెలియబడిన అంటాడు. అంటే ఫలాలిచ్చే ఆ యొక్క వృక్షము ఎలాగైతే అది మంచిది ఎలా పడుతుంది అంటే ఆ పండును బట్టి, అది ఇచ్చే యొక్క స్థితిని బట్టి అది మంచి చెట్టుగా పిలువబడుతుంది. ఒకవేళ అది మంచి ఫలాలు ఫలించకపోతే అది చెడ్డదిగా పిలువబడుతుంది. కాబట్టి మనలో మంచి అనేది ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకిచ్చాడు. ఎందుకంటే ప్రభు పరమునకు చేర్చబడుతూ ఆదరణకర్తను మన మధ్య ఉంచారు. ఇప్పుడు మనం ఆదరణకర్త చేత ఆదరింపబడుతూ నడిపింపబడుతున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ విషయంలో బహు జాగ్రత్త కలిగి పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మనం ఏమీ చేయకూడదనే విషయాన్ని గుర్తు చేసి, అందుకనే చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అన్నాడు. ఆ ఫలం బట్టి చెట్టు మంచిది, ఆ చెట్టును బట్టి ఫలం కూడా మంచిది అంటున్నాడు. అదే చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదని ఎంచాడు. ఒకవేళ అది సరైన ఫలాలు ఫలించకపోతే ఆ చెట్టు చెడ్డదని చెప్తున్నాము, దాని ఫలాలు కూడా చెడ్డవని చెప్తున్నాము. కాబట్టి సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగా మంచి మాటలు పలుకుదురు అంటున్నాడు. సర్ప సంతానమా అంటే మనం ఇంకా ప్రభువుని గురించి, పరిశుద్ధాత్మని గురించి, తండ్రిని గురించి సరైన ఆత్మ సిద్ధపాటు లేకపోవడం వల్ల మన మాటలు, మన ఆలోచనలు, మన తలంపులు ఏమైనవో ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మత్తయి ద్వారా చెప్తున్నాడు. ఎందుకంటే సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగా మంచి మాటలు పలుకగలరు అంటున్నాడు. అంటే మన ఆలోచనలో, మన తలంపుల్లో ఆ చెడు నిండిపోయింది కాబట్టి మనము మంచిని ప్రేమించలేకపోతున్నాము, ఆత్మను కలిగి ఉండలేకపోతున్నాము. కాబట్టి హృదయమందు నిండియుండు దానినే నోరు మాటలాడును కదా అంటున్నాడు. అంటే ఏది హృదయంలో ఉంటుందో అదే నోరు తెలియజేస్తుంది. హృదయంలో వాక్యం ఉంటే ప్రభువుని గురించి, పరిశుద్ధాత్మని గురించి, తండ్రిని గురించి నువ్వు మాట్లాడతావు.
నీ హృదయంలో వాక్యం లేకపోతే నీవు ఎలాగ మాట్లాడతావంటే దానిని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. మాటలు బట్టి అంటే సర్ప సంతానమా అంటున్నాడు. అంటే ఉగ్రత నుండి మనం తప్పించడానికి ప్రభు వచ్చాడు, తప్పించాడు, రక్షించాడు. కానీ నేడు మనం ఇంకనూ కూడా పాపంలోనే ఉంటున్నాము. అందుకనే హృదయమందు నిండి ఉండు, దానిని బట్టి నోరు మాట్లాడను కదా అంటున్నాడు. సజ్జనుడు తన మంచిదన నిధి నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడు తన నిధి నుండి దుర్విషయములను తెచ్చును అంటున్నాడు. అంటే చెడు తలంపులు, చెడు ఆలోచనలు కలిగి ఉంటే మనలో పాపమే ఉంటుంది. కాబట్టి ఆ చెడు తలంపుల ఆలోచనలను మనం దూరం చేసుకున్నప్పుడు దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క ప్రేమను మనం కలిగి ఉంటాం. మరి ఈ చెడుతనం అనేది మనల్ని ఎక్కడ తీసుకెళ్తుందంటే చీకటికి, మరణానికి, పాపానికి తీసుకెళ్తుంది. రక్షణ నుంచి దూరం చేస్తుంది, ఆత్మకు దూరం చేస్తుంది, పరలోకానికి దూరం చేస్తుంది. కాబట్టి మన విషయంలో అంటున్నాడు, సజ్జనుడు తన మంచి ధననిధి నుండి సద్విషయములను తెచ్చును అంటున్నాడు. మంచి ధననిధి అంటే పరలోక సంబంధమైన విషయాల చేత, ఆత్మ సంబంధమైన విషయాల చేత నువ్వు నింపబడుతున్నప్పుడు దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయ స్థితిని బట్టి నువ్వు ముందుకెళ్తున్నావు. కాబట్టి దుర్జనుడు అంటే చెడువాడు తన చెడు ధననిధి నుండి దుర్విషయములు తెచ్చును అంటున్నాడు. కాబట్టి అతని ఆలోచనలో, హృదయంలో వాక్యము నిలిచిలేదనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. నేను మీతో చెప్పినదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమందు లెక్క చెప్పవలసినది అన్నాడు. కాబట్టి మనం ఏం పలుకుతున్నామో, మనం ఏది మాట్లాడుతున్నామో, మనం ఏది తెలియజేస్తున్నామో దాని గురించి విమర్శ దినమందు ప్రభు లెక్క అడిగినప్పుడు మనం ఆయన దగ్గర దాన్ని చెప్పవలసి ఉన్నదనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. నీ మాటలను బట్టి నీతిమంతుడవనియు తీర్పునందుదువు, నీ మాటలను బట్టి అపరాధమని తీర్పునందు. నీ మాట, నీ ప్రవర్తన, నీ ఆలోచన బట్టి నీకు తీర్పు తీర్చబడుతుంది. కాబట్టి నీ నోటిని, నీ నాలుకను బదలం చేసుకొని హృదయమందు వాక్యమందు నిలిచినప్పుడు విశ్వాసంలో నువ్వు కట్టుబడతావు, దేవుని యొక్క చిత్తాన్ని నీవు జరిగించబడివై ఉంటావు. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక విషయాన్ని చెప్తున్నాడు. 38వ వచనం ఏమని, అప్పుడు శాస్త్రుల్లో పరిసయ్యులలోనూ కొందరు, బోధకుడా నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లేనను. ఇక్కడ ప్రభువుని అడుగుతున్నారు. ప్రభు ఏమంటున్నారు? వాళ్ళు ఈ శాస్త్రులు పరిసయ్యులు వచ్చి అంటున్నారు, అయ్యా నీ ద్వారా ఒక సూచక్రియ మేము చూడాలనుకుంటున్నాము. అంటే అద్భుతాల గురించి, ఆశ్చర్యాల గురించి వింటున్న వారు సూచక్రియ చూడాలని అన్నప్పుడు ప్రభు అక్కడ చెప్పిన మాట, వ్యభిచారులైన చెడ్డ తరము వారలారా సూచక్రియలు అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియే కానీ మరి ఏ సూచక్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు అంటున్నాడు. ప్రభు ఇక్కడ చెప్తున్నారు, కేవలం యోనాను గూర్చిన సూచక్రియ తప్ప మరి ఇంకో సూచక్రియ మీకు తెలుపబడదు అంటున్నాడు. అంటే యోనా ఎలాగైతే 3 పగళ్ళు 3 రాత్రులు ఆయన ఆ యొక్క చేప కడుపులో ఆయన ఎలాగైతే ఉన్నాడో, ప్రభు కూడా 3 పగళ్ళు 3 రాత్రులు ఆయన భూమి అగాధమున ఆయన నివసించిన స్థితిని గురించి గుర్తు చేశారు. అంటే వారు ప్రభువుని ఏదో రకంగా అభ్యంతరం చేయాలని మాట్లాడుతున్న పరిస్థితులు. అందుకనే వ్యభిచారులైన చెడ్డతరము వారులారా సూచ్యక్రియలు అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచ్యక్రియ కానీ మరి ఏ సూచ్యక్రియను వారికి అనుగ్రహింపబడదు అంటున్నారు. అంటే దేవుని యొక్క జననము, మరణము, పునరుత్థానములను గురించి ఆయన అక్కడ మాట్లాడిన విషయాన్ని మత్తయ్య గారు గుర్తు చేసి చెప్తున్నప్పుడు, యోన 3 రాత్రింబగళ్ళు తిమింగము కడుపులో ఎలాగుండెనో అలాగనే మనుష్య కుమారుడును 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును అంటున్నాడు. కాబట్టి ఆయన యొక్క మరణము తర్వాత ఆయన ఎలాగైతే 3 దినాలుండి తర్వాత ఆయన చెప్పినట్టుగా తిరిగి లేచి మరి సజీవుడై నేడు మనకు ఆయన తన కార్యాన్ని గడిపొచ్చి ఆదరణకర్తను మన మధ్య ఉంచారో ఈ విషయాలన్నీ గుర్తు చేస్తున్నాడు. నినేవే వారు మరి యోనా యొక్క ప్రకటనను విని మారుమనస్సు పొందిరి కనుక విమర్శ సమయమందు నినేవారు ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు అంటున్నాడు. కాబట్టి ఈ నినేవ పట్టణస్థులు ఎలాగైతే తాము సిద్ధపాటుగలిగి విశ్వాసంలో దేవుని యందు బలపరచబడి ఆ యొక్క హెచ్చరికకు వారు లోబడి సమస్తాన్ని సరిచేసుకోగలిగారో అలాగ మనము నేడు మన హృదయాలను సరిచేసుకోగలిగితే దేవుడు మన యందు తన యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తారనే విషయాన్ని చెప్తున్నాడు. అందుకని నినేవే వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి అంటున్నాడు. అంటే ఈ యొక్క ప్రకటన వారి యొక్క జీవితాలని, వారి కుటుంబాలని, వారి యొక్క సమస్తాన్ని రక్షించిన విధానాన్ని గుర్తు చేస్తూ విమర్శ స్థానంలో నినేవే వారు ఈ తరము వారితో నిలబడి అంటున్నాడు. అంటే ప్రభు వచ్చినప్పుడు ప్రభు ఎదుట ఈ యొక్క
మాటలన్నీ కూడా అక్కడ వచింపబడతాయని చెప్తాడు. వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని చెప్తాను. అంటే ప్రభువుని గురించి, ప్రభు యొక్క కార్యాల గురించి, ఆయన తన మాటల గురించి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. విమర్శ సమయమందు దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో మరి నిలువబడి వారి మీద నేరస్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానమును వినుటకును భూమియాంతముల నుండి వచ్చను గనుక ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటాడు. కాబట్టి ప్రభువుని గురించి, ప్రభు యొక్క కార్యాల గురించి, ప్రభువు ఎందు నిమిత్తమైతే ఈ లోకానికి వచ్చారో తండ్రి మనందరినీ తన పాపం నుండి రక్షించడానికి, ఆది తల్లిదండ్రులు చేసిన అపరాధ పాపం నుండి మనల్ని తప్పించి విడిపించి నేడు ఆయన మనకి నిత్య జీవాన్ని ఇచ్చున్నారు. కాబట్టి నేడు మనము క్రీస్తునందును, ప్రభువునందును, పరిశుద్ధాత్మయందు నిలిచినప్పుడు ఆదరణకర్త ద్వారా ఆదరింపబడుతూ దేవుడిచ్చే ఆ యొక్క నిత్యరాజ్యాన్ని పొందుకున్న వారమై ఉంటాము. కాబట్టి యోనాను గురించిన ఆ సూచ్యక్రియను గురించి ప్రభు అక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి నేడు మనము ప్రభు యొక్క మాటల చేత ఈ విధంగా ఒకరి అందు ఒకరు విశ్వాసంలో, ఆత్మలో బలపరచబడుతూ ఆయన రాకడ కొరకు ఎదురు చూసేవారమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మక్కులైన మత్తయి ద్వారా తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల మా ప్రభు, కృపగలిగిన మా యేసయ్య, నిజమైన ఆయన నిన్ను బట్టి, నీ ప్రేమను బట్టి, మీరు మా మధ్యన వచ్చిన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను బట్టి అయ్యా, మరి ప్రభా నీ పట్ల ఒకవేళ వారు వ్యక్తం చేసే మాటల్లో మరి వారు తప్పుగా మాట్లాడితే క్షమిస్తావు, కానీ నాయన ఆదరణకర్త ద్వారా వచ్చే ఆత్మ విషయంలో ప్రభా క్షమాపణ లేదని సెలవిచ్చావు. కాబట్టి నాయన నీ అందు మేము క్షమాపణ పొందిన వారంగా, క్షమింపబడిన వారంగా, నీ కృపయందు కొనసాగు వారిగా మేము ఉండుటకు సహాయం దయచేయండి. నీకు ఆయాసమును, దుఃఖమును కలిగించుకునేట్లు మా ప్రతి ఆలోచనలను, తలంపులను సరిచేసుకుని నీ ఆత్మచేత మమ్మల్ని నిప్పుడుచున్నాం. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. నేడు సవాత దినాందు నీ సన్నిధానంలో వచ్చి నేను స్థుతించే ధన్యత, యోగ్యత మా అందరికీ దయచేయమని, మీరు ఆఖరికి మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవుడు మాకు దయచేయం. మళ్ళా ప్రార్థన చేసిన వాళ్ళని మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. శోధనలో ఏకాదశులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి. ఆమె మన పరమతైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి, సంరక్షించునుగాక. ఆమె